చూడండి, దాని చేతిలో బ్లాక్ కోబ్రా అయితే ఉంది. ఇది దగ్గర దగ్గర 10 feet or 12 feet వరకు ఉంటుంది, అంటే నియర్లీ 3 meters వరకు ఉంటుంది. ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ బ్లాక్ కోబ్రాని కట్ చేసి దాని మీట్ని తీసి 65 చేస్తున్నాడు. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మీరు చూసినట్టయితే ఈ పాము ఎంత పొడవు ఉందో. ఇద్దరు పట్టుకున్నారు అక్కడ నుంచి ఇక్కడ వరకు. అది స్నేక్ బైట్ చేయకుండా బ్లాక్ కోబ్రా స్నేక్స్ అంటే మనం జనరల్గా ఎంత భయపడతామో చూడొచ్చు, కానీ ఇతను చాలా సులువుగా పట్టుకుని దాన్ని పడగ విప్పడానికి ట్రై చేస్తున్నాడు, పడగ లేపడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఏం చేశాడంటే ఇతను అది పాము కాటేయకుండా దానికి కొంచెం ముందల టేప్ లాగా వేసాడు. జస్ట్ బైట్ అవి వస్తున్నాయి, కానీ బైట్ చేసేవి అవి వస్తున్నాయి, కానీ అది బైట్ చేయలేదు. ఇంకా మళ్ళీ దానికి స్కిన్ అంతా ఊడిపోయినట్టుంది, అది కొంచెం తీయడం జరుగుతుంది. తీసి చూసుకుంటున్నాడు అతనే. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాడు మనకి. ఇంకా విజువల్లో నీట్గా తీసేస్తున్నారు దాన్ని. స్కిన్ అయితే తీసేసిన తర్వాత మొత్తం ఆ పొట్టంతా తీసేస్తున్నారు. మనం జనరల్గా వీటితోనైతే బెల్ట్స్ చేయడం జరుగుతుంది, లెదర్ బెల్ట్స్ అవి. కాకపోతే వీళ్ళు దాన్ని కుక్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా. చూద్దాం మనం ఇంకా ఏమేం చేస్తాడో అండి. దానికి ఏదో ఐటెం లాంటిది పెట్టేసి దాన్ని పక్కకు జరగకుండా కొట్టాడు. దెబ్బకు చచ్చిపోయినాక ఒక తాడు పెట్టి మనం మేకని ఎట్లా కట్టేస్తామో అట్లా కట్టేశాడు. పీకాడు తాడు, మొత్తం ఆ తోలు ఊడిపోయింది. స్కిన్లెస్ కోబ్రా అనమాట. స్కిన్లెస్ కోబ్రా 65. ఈ ఐటెం పేరు స్కిన్లెస్ కోబ్రా. స్కిన్ అంతా రిమూవ్ చేసేస్తున్నాడు. చూడండి ఎంత ఈజీగా తీస్తున్నాడు. మనం ఇక్కడ పాము చూస్తే 10 meters ఉరుకుడు. వెనుక చూడకుండా ఉరుకుతాం. కొంతమంది జనరల్గా చేస్తారు. అవును, మంచిగా వీడైతే దాంతోనే మనోడైతే మొత్తం దాన్ని తోలు వీకేస్తున్నాడు. మనం మేకకి ఎట్లా డ్రెస్సింగ్ చేస్తామో అట్లా డ్రెస్సింగ్ చేస్తున్నాడు కోబ్రా స్నేక్ అయితే. ఇది చాలా డేంజరస్ స్నేక్. ఎంత డేంజరస్ అంటే దీని పాయిజన్ మినిట్స్లో, సెకండ్స్లో కూడా బాడీకి వెళ్ళిపోతుంది, ఇంజెక్ట్ అయిపోతుంది. ఇవ్వండి, మొత్తం స్కిన్ తీసేసారు. స్కిన్లెస్ కోబ్రాని ఎప్పుడైనా చూసారో మీరు? మన ఛానల్లో చూడండి, స్కిన్లెస్ కోబ్రా. ఇప్పుడు దానికి ఉన్న మీట్ తీస్తున్నాడు, మొత్తం తీయట్లేదు, దానికి ఉన్న మీటే ఆ లేయర్ పార్ట్ అంతా మొత్తం చీల్చేస్తున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్ల అతనికి ముళ్ళులు అడ్డం రాకుండా జస్ట్ స్కిన్ మీట్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. చాలా చిన్న కత్తితోనే మంచి మీట్ అయితే తీస్తున్నాడు. ఓన్లీ దానికి ముళ్ళులు కూడా రాకుండా తీసేసాడు. 2 layers తీసాడు. 2 layersలో మంచిగా అన్నీ స్ట్రైట్గా చేసుకుని లెవెల్ చేసుకున్న తర్వాత అవ్వండి, మన బోటి ఉంటుంది కదా, బోటి పేగులు ఎట్లా కట్ చేస్తారో అట్లా కట్ చేస్తున్నాడు. మంచిగా లెవెల్ చేస్తున్నాడు. ఫస్ట్ నీట్గా కట్ చేస్తున్నాడు. చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాడు. చూడండి, నీట్గా చిన్న చాకుతోని మొత్తం ఫ్యాట్ లేకుండా ఓన్లీ స్కిన్నే మంచిగా డ్రెస్సింగ్ చేస్తున్నాడు. మల్టీ పీసెస్గా కట్ చేశాడు. మనం బోటి ఎట్లయితే డ్రెస్సింగ్ చేసి తీసుకుంటామో అలా తీసుకుంటున్నారు వీళ్ళు అక్కడ తింటారేమో అట్లా. తర్వాత చికెన్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ చికెన్ స్టిక్స్కి అయితే అది ఈ మీట్ అంతా తలిగిచ్చేస్తున్నాడు. నాకు తెలిసి
వాళ్ళు జనరల్గా ఇలా తింటుండొచ్చు రెగ్యులర్గా, అందుకే అంత పర్ఫెక్షన్. అదిగోండి ఆయన కలుపుకున్న మసాలాలు ఆ ప్లేట్లో పెట్టుకుని మంచిగా దాన్ని అద్దేసిండు. అద్దేసిన తర్వాత పొయ్యి ఇది బొగ్గుల స్టాండ్ అనుకుంటేది ఏదో ఆయిల్ పోసి అంటించిండు, బొగ్గులు అంటిస్తున్నాడు. అంటించినాక బొగ్గులు అయితే మంట వచ్చినాక ఆ స్టిక్స్ని ఇక్కడ పెడతాడేమో, అంటే కోబ్రా 65 స్టిక్స్ని ఇక్కడ పెడతాడేమో, పెట్టి మంచిగా 65 లాగా రోస్ట్ చేస్తాడేమో. కోబ్రా 65 రోస్ట్ అదే చేస్తున్నాడు కరెక్ట్గా. మంచిగా బొగ్గుల మీద కాల్చుకుంటున్నాడు, ఆయిల్ లేకుండా డ్రై. ఇప్పుడు అయిపోయింది, కుకింగ్ అయితే అయిపోయింది. మంచిగా దాని మీద సాస్ అయితే వేసాడు, చూపించాడు మనకి. చూడండి తిన్నాడు. ఓ వావ్, టేస్ట్ అయితే సూపర్ ఉంది అనుకుంటున్నాడు. కుక్ చేసినాడు అంత వచ్చాడు, వాడు కూడా తీసుకున్నాడు. వావ్, ఏం టేస్ట్ రా భయ్ అని అనుకుంటున్నారు వాళ్ళ భాషలో. నెంబర్ 1 ఉంది అసలు.